నమస్తే. తెలంగాణ వ్యాప్తంగా అందరి చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదనే. సమయం లేదు. సో యుద్ధానికి సిద్ధమయ్యారు. ఎవరికి వాళ్ళు ప్రచార రథాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ ఇక తమ అభ్యర్థిగా నవీన్ యాదవ్ని బరిలోకి దిగించింది. సో బరిలో ఉన్నటువంటి నవీన్ యాదవ్ ప్రచారం ఎట్లా సాగుతున్నది, అసలు జూబ్లీహిల్స్ ప్రజలు ఏమనుకుంటున్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు. సో ఏం సంగతి, పొద్దుగా లేస్తే డోర్ టు డోర్ పోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. సో జూబ్లీహిల్స్ ప్రజల్ని పలకరిస్తున్నారు. ఎట్లున్నది ఇక్కడ పరిస్థితి? చూడండి, ఎన్నికలప్పుడు తప్పనిసరిగా ప్రతి ఓటరు కూడా ఆలోచన ఏమి నన్ను వచ్చి అడిగిండా అనే ఆలోచన వచ్చింది. ఇంతకుముందు కాంగ్రెస్ పేరు మీద ఓట్లు వేసేది. ఇప్పుడు క్యాండిడేట్ మా దగ్గరికి వచ్చినాడే ఓట్లు ఎట్లేస్తాం అంటారు. అందుగురించి నవీన్ యాదవ్ ఇంటింటికి తిరుగుతున్నాడు, వాళ్ళ కార్యకర్తలు తిరుగుతున్నారు. అదేవిధంగా పిసిసి తరఫు నుంచి మీనాక్షి నటరాజను, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ ఒక ఆర్గనైజేషన్ డివిజన్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ జరిగింది. ఏది బూతులు ఎవరు ఉండాలి, డివిజన్లు ఎవరు తిరగాలి, ఒక్కొక్కరు రోజు 25 ఇండ్లు ఒక్కొక్కటి తిరిగితే సరిపోతుంది. పొద్దున సాయంత్రం రోజు ఒక 2 రౌండ్లు కొడితే ఆడవాళ్ళు కూడా అంటారు, ఏమా అమ్మ నిన్ను వచ్చినావు మళ్ళీ ఇయ్యాలి వచ్చినావు, అమ్మ నీకేస్తా పోరాబయ్యి అంటారు. అందుగురించి మా కార్యకర్తలు ఆ విధంగా తిరుగుతున్నారు. అది మా ఎందుకంటే అపోజిషన్ ఒకటే కార్యక్రమం ఉన్నారు, డెవలప్మెంట్ లేదు. అపోజిషన్ ఏ విధంగా కించపరచాలనే ఆలోచనలో నవీన్ యాదవ్ ఒక గుండా అంటున్నారు. మాది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, దేశ స్వాతంత్రం గురించి పోరాడిన పార్టీ, దేశాన్ని స్వాతంత్రం తెచ్చిన పార్టీలో ఒక చదువుకున్నటువంటి విద్యార్థి, బీటెక్ చదివినటువంటి విద్యార్థి మీద ఎలాంటి కేసులు లేవు కానీ గుండా అంటున్నారు. ఇంకో రౌడీ రాజ్యం నడుస్తూ ఉన్నది తెలంగాణలో. అదేవిధంగా ఒక రౌడీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి నవీన్ యాదవ్కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చిందని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు కదా ప్రతిపక్షాలు. వాళ్ళు రౌడీ అన్నా గుండా అంటారా? ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు ఎక్కడున్నా కూర్చొని ఏ ఫామ్ హౌస్లోనో గల్లీలో చూసుకొని నవీన్ యాదవ్ గుండా అంటే ఎవరు నమ్మరండి. అతని మీద ఏ కేసులు లేవు. గతంలో వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే ఉండిండొచ్చు, దానికి ఈయనేం సంబంధం? ఇవాళ అన్న వేరు తమ్ముడు వేరు. ఇవాళ పార్టీలలో కూడా ఉంటున్నాడు, ఒకడు ఇక్కడ ఉంటున్నాడు, ఒకడు అక్కడ ఉండు. కానీ ఆ నేరం ఇతని మీద పెట్టడం అనేది అది దిగజారుడు రాజకీయాలు అనేది నేను చెప్పగలుగుతా. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి మొన్న జరిగిన ఒక ఉప ఎన్నికలు జరిగినది కంటోన్మెంట్లో, అక్కడ మేము గెలిచినామా లేదా? కనుక ఇది కూడా గెలుస్తాం. కానీ దీనికి కారణాలు ఏంటంటే 6 డిక్లరేషన్స్ మేము సోనియా గాంధీ గారు ఏది తుక్కుగూడలో అనౌన్స్ చేసింది, అది ఆల్మోస్ట్ 5 పూర్తి అయినాయి. ఒకటి మిగిలింది. దానికి దుష్ప్రచారం, రైతులకు రుణమాఫీ కాలేదని, అది కాలేదు ఇది కాదు, ఇవే వాళ్ళు 1 పాయింట్ ప్రోగ్రామ్. మేము అట్లా కాదు. మహిళల గురించి కూడా నేను వకాలత్ తీసుకున్నా. ఏదైతే చార్మినార్ దగ్గర రాజీవ్ గాంధీ సద్భావనలు రోజు ఓపెన్గా ముఖ్యమంత్రి గారు డ్యాన్స్ మీద, ముఖ్యమంత్రి గారు మీరు అన్నీ చేశారు, ఒక్కటి పెండింగ్ ఉన్నది. తులం బంగారం మీరు ఇచ్చే పరిస్థితులు లేరు. ఎందుకంటే ఒక తులం 1,30,000 అయింది. అది మీరు ఇవ్వలేరు, నాకు అది కూడా తెలుసు. మీరు ఇవ్వాలని అనుకున్న ఇవాళ కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసిపోయింది కనుక అది ఇవ్వలేరు. కనుక అట్లీస్ట్ మీరు ఒక్కొక్క ఇంటిలో మహిళల సంఖ్య పెరుగుతుంది. ఏ ఇంటిని అడిగినా ఎంతమంది పిల్లలు నర్సయ్య అంటే నాకు 5 బిడ్డలు 1 కొడుకు అంటున్నారు. అంటే సంఖ్య పెరిగింది కాబట్టి వాళ్ళు కూడా ఏమంటున్నారు. నేను మహంకాళి ఫెస్టివల్కి పోయినట్టు సికింద్రాబాద్, ఒక అమ్మ బోనం ఎత్తుకున్నది, ఓ హనుమంత అందరికీ చేస్తున్నారు, మరి మా సంగతి ఏంది అని. ఏంది మీ సంగతి? మీరు అన్నారా లేదా మహిళలకు రుణమా ఎప్పుడు ఇస్తారు అని అడిగింది. అడిగితే నేను అమ్మా ముఖ్యమంత్రికి చెప్తాను. అందుగురించి ఇంటికన్నా ఒక ఇంటికి ఒక మహిళకు 2,500 కార్యక్రమం రేపు ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే చేస్తారు. ఇంకొకటి ఫీజు రియంబర్స్మెంట్ మీద కొన్ని పార్టీలు, అది బీజేపీ పార్టీ వకాలత్ తీసుకుంటుంది. ఆల్రెడీ మేనేజ్మెంట్తో డిస్కస్ చేసి కొంత భాగం ఇచ్చినాం, ఇంకో కొంత భాగం ఇచ్చేది ఉంది. దానికి మేమే కొట్లాడుతున్నాం అంటున్నారు వీళ్ళంతా.
ఇప్పుడు ఇదన్నీ అవుతుండొచ్చు కానీ నిన్న చూసి ఉండొచ్చు మీరు ఆటోలో తిరుగుతున్నారు, కేటీఆర్ కూడా ఆటో డ్రైవర్లని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ అని. ఆటోలో వాళ్ళ ప్రేమ కాదండి, ఆటోలో తిరుగుతే కమస్కం ఆటోలో ఓట్లు వేస్తారని తిరుగుతుంది. ఆటో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేస్తాను, ఇలా చెక్కలరా పోకుండా బాబు, వీళ్ళు కేవలం ఓట్ల గురించి మీ ఆటో ఎప్పుడన్నా ఎక్కినాడు రా ఇన్ని రోజులు? కేటీఆర్ ఎక్కిండా? ఆయన బండిలో దిగుతాడు, ఇవాళ ఆటోలో ఎక్కిందంటే ఇక ఓడిపోతున్నాం, అట్లీస్ట్ ఆటోలో ఓట్లన్నా తీసుకుందామని మేము ఆప్కే సాతు మీకు 12,000 అంటున్నాం. అది కూడా మేము, ఎందుకంటే మా పొన్నం ప్రభాకర్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ వాయిదా చేసిండో మేము, ఎందుకంటే లక్షల కోట్ల రూపాయలు అప్పు అయింది కనుక అటు అప్పు తెర్పాలే, ఇటు వీళ్ళది కూడా. మేము అంచెలంచెలుగా ఆటోలకు కూడా అన్యాయం జరగవద్దు, ఎందుకంటే మహిళలకు ఏదైతే ఫ్రీ బస్ ఇచ్చినామో అందరూ మహిళలు బస్సులనే పోతున్నారు కాబట్టి మా వాళ్ళది న్యాయమైన కోరిక, తప్పనిసరిగా అది కూడా అంచెలంచెలుగా అది కూడా పూర్తి చేస్తామని నా ఉద్దేశం. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతున్నది, చిన్న శ్రీశైలం యాదవ్ గతంలో కేసీఆర్కు ప్రచార రథానికి పైసలు ఇచ్చిండు, ప్రచార రథాన్ని ఇచ్చిండు అని ఒక చర్చ జరుగుతున్నది. సో ఆయన రౌడీ అని బీఆర్ఎస్ కామెంట్ చేస్తూ ఉన్నది కదా, దాన్ని ఎట్లా చూస్తారు? ఎందుకంటే చాలా రోజుల నుంచి పనిచేస్తూ ఉన్నారు రాజకీయాల్లో, వాస్తవేనా అది? వాళ్ళ దగ్గర పనిచేసి వాళ్ళ ఫోటోలు వేసినప్పుడు రౌడీ కనిపించదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొడుకు అయింది కదా, ఇక ఆయన మీద నేపాలు చేస్తుండు. అప్పుడు ఉండిండొచ్చు, నేనైతే చూడలే కనుక. అప్పుడు ఎన్నికలప్పుడు తెలంగాణ కావాల్సినప్పుడు శ్రీశైలం యాదవ్, చిన్న శ్రీశైలం గుర్తు వచ్చిండు. ఇవాళ ఆయన కొడుకు పడితే ఈడు గుండా, ఈడు రౌడీ, ఈడు దుర్మారు, ఇది ఎక్కడ పంచాయతీరా బాబు? మీ దగ్గర ఉంటేనేమో గుండా ఉండడు, మా దగ్గర ఏది వాళ్ళ కొడుకు కాంగ్రెస్లో టికెట్ తెస్తే అతని మీద కూడా ఆరోపణలు చేయడం ఇది న్యాయం కాదు. అట్లీస్ట్ మేము జూబ్లీ గెలవంగానే మీరు ఏం సాధిస్తారో చెప్పండి. ఏమి లేదు, కేవలం ఏంటంటే కనువిప్పు జరగాలి. ఈ ఓటు అయినారే కనువిప్పు ప్రజలకు ఎప్పుడో జరిగింది. ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసి దున్నేవాడికి ఇచ్చిన ఆలోచన. రాజీవ్ గాంధీ సెల్ ఫోన్లు తెచ్చినప్పుడు అందరికీ తెలిసిపోయింది. ఇంత పక్కకున్నట్టు సూర్యాపేటలో ఏం మాట మనకి ఇప్పుడు అందరికీ వస్తుంది. అంతేకాదు సఫాయి కర్మచారీలు ఊక్కుంటా ఒక చేతిలో జాడకట్ట, ఒక చేతిలో ఫోన్. మొగడు ఫోన్ చేసిండు, ఆడ టేబుల్ మీద పెట్టి ఇంకా 3 గల్లీలు ఊకవే పెట్టే ఫోన్ అంటున్నారు. అంటే అంత చైతన్యం వచ్చింది అనేది నా ఉద్దేశం. ఏదైనా తప్పనిసరిగా ఏ విధంగా పి జనార్దన్ రెడ్డి ఈ ఏరియాలో డెవలప్ చేసిండో అదే దృక్పథంతో అదే అడుగుజాడలో నడుస్తూ మా మిత్రుడు, మా శ్రీశైలం కొడుకు అయినటువంటి నవీన్ యాదవ్ తప్పనిసరిగా పనిచేస్తాడు, ప్రజల అభిమానం కొంటాడు, ఆయన సేవ చేయాలని వచ్చాడు కనుక తప్పనిసరిగా ప్రజలలో నేను నిన్న కూడా తిరిగిన, పాదయాత్ర చేసిన. అదేవిధంగా మా కాపులు ఇక్కడ కొంత యాదవ్ల తర్వాత కాపుల మెజార్టీ ఉన్నది. మేము వాళ్ళకు కూడా చెప్పిన, మున్నూరు కాపు, తూర్పు కాపు, బల్జా, తెలుగు అందరికీ వాళ్ళు కూడా తప్పనిసరిగా ఓటేస్తా అంటున్నారు. వాళ్ళు వేస్తారు, ఎందుకంటే వాళ్ళకు కూడా డెవలప్మెంట్ కావాలి. నంబర్ 1 సిటీ అవుతుంది. ఒకప్పుడు పూనా ఉండే, ఒకప్పుడు బాంబే ఉండే, ఒకప్పుడు బెంగళూరు ఉండే. నౌ ఎవ్రీబడి ఈజ్ కమింగ్. అది యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, ప్రతి ఒక్క పేదవాడు ఇక్కడ బతుకుతున్నారు రా బాబు. ఇంకోటి ఏమన్నారు, రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది. ఏడ డౌన్ రా బాబు? మొన్న చూసిన ఏది సుమన్ టీవీలో 100 మంది బిల్డర్స్ వచ్చిండ్రు. ఒక్కొక్క మొన్న ప్రభుత్వం హౌసింగ్ బోర్డు స్థలాలు అమ్ముతుంటే 117 కోట్లకు 1 ఎకరం పోయిందంటే ఇది డెవలప్మెంటా కాదా? ఎందుకు అబద్ధాలు చెప్తారా బాబు? భూమి విలువ ఇవాళ పెరిగింది, ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది, ఇండస్ట్రీస్ వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి అని మీరు ఏం ఆలోచన చేయలేదు. ఎంతసేపు మీరు మీ కుటుంబాన్ని చూసుకున్నారు. అంతేకాకుండా మీరు ఏం పని చేసిర్రా? మహారాష్ట్రకి ఎవడో ఇవ్వమన్నారు రా మిమ్మల్ని. అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అన్నాడు. నువ్వు కిసాన్లకే సంఖ్యలు వేసినావు. ఖమ్మంలో మిర్చి రైతులు మాకు సరి అయిన ధర లేదంటే వాళ్ళను అరెస్ట్ చేస్తావు, సంఖ్యలు వేస్తావు. నువ్వు కిసాన్కు సర్కార్ అంటే నమ్ముతాడా? అక్కడ అనవసరంగా డబ్బు వేస్ట్ చేసినావు. అన్నిటికంటే మీ పార్టీ ఫెయిలియర్ ఏడైంది చెప్పాలన్నా. టీఆర్ఎస్ అంటే అది సెంటిమెంట్ పార్టీ, ప్రజలు త్యాగం చేసిన పార్టీ, ప్రాణాలు ఇచ్చిన పార్టీని నువ్వు ఎవరిని అడిగి చేంజ్ చేసినవురా? బీఆర్ఎస్ అంటే నీకు బుద్ధి ఉంటుంది. యావత్ భారతదేశంలో అరే
అసలు పార్టీ మారినప్పుడే నీ దుకాణం బంద్ అయింది. ఎప్పుడే కానీ సెంటిమెంట్ ఉన్న పార్టీ నువ్వు మార్చి అధికారం ఎవడిచ్చిండు చెప్పు? ఇచ్చినావు, దెబ్బతిన్నావు. ఇక అదేకుండా నువ్వు ఇవాళ ఏదో నేను నిన్న ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగుతే అడుగుతారే, వచ్చినవా ఇన్ని రోజులు ఎడ కనిపించలేదే, ఇవాళ ఈ ఓట్ల గురించి వచ్చినావు. కేసీఆర్ ఇక్కడికి వచ్చి ప్రచారం చేసినా, ఇక్కడ బహిరంగ సభ పెట్టినా మొత్తం జూబ్లీహిల్స్ ప్రజల నాడి మారిపోతుంది, ఖచ్చితంగా బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ చెప్తున్నారు. ఇది అప్పుడు తెలంగాణ ముందు సేవం టాకే ఇప్పుడు పెట్టిండు. అప్పుడంటే సెంటిమెంట్ చూసి కొట్టేసిన. ఇప్పుడు నీకేం సెంటిమెంట్ ఉన్నది రా బాబు? ఇన్ని రోజులు నువ్వు నా మిత్రుడే, నా దగ్గర పనిచేసిండు యూత్ కాంగ్రెస్లో. అప్పుడు నువ్వు ఆరాం తీసుకున్నావు. నువ్వే కంటిన్యూటీ పంచాయతీ. నువ్వు అల్లునికి చెప్తే, కొడుకు కప్పో చెప్తే, బిడ్డనేమో వేరే దిక్కు వెళ్ళిపోయి. ఇక నువ్వు ఎందుకు ఎన్ని చెప్పినా ఇప్పుడు కేసీఆర్ ప్రచారానికి వచ్చినా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవదంటావా? కేసీఆర్ ఎన్ని దానికి చెంపలు కొట్టుకున్నా, నాతో తప్పైంది అన్నా కానీ వినేటట్టు లేరు. ఎందుకంటే మళ్ళీ ఎడ మోసం చేస్తారు రా భయ్. ఏదైతే ప్రాణాలు అర్పించినటువంటి శ్రీకాంతాచార్య అటువంటి పట్టించుకోలేరు. మళ్ళీ ఈడు చెంపలు కొట్టి మన చెంపలు పోతాయి అని ఆడోళ్ళు కూడా తయారైనరు. ఎందుకంటే దొడ్డు బియ్యం పోయి సన్న బియ్యం వచ్చినాయి, రేషన్ కార్డులు వచ్చినాయి, 2 బెడ్రూమ్ ఇస్తున్నాం, 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకా రేపు ఇండస్ట్రీస్ వస్తున్నది. న్యూ సిటీ నంబర్ 1 సిటీ అని ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఆ ఇండస్ట్రీలో నా మన్మనుకో కొడుకో ఉద్యోగాలు చూస్తారా? ఈయన చెప్పులు కొట్టుకుంటే ఎవడు చూస్తారా బాబు? ఎన్ని చెప్పినా తప్పనిసరిగా ఏది మా అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ గెలుస్తాడు, హయ్యెస్ట్ మెజార్టీతో గెలుస్తాడు. ఇంకోటి ఈడ ముస్లింలది మెజార్టీ ఉన్నది. వాళ్ళందరూ కూడా అదే యాదవ్ ఓటు వేసేటప్పుడు అరే వర్క్ అమెండ్మెంట్ బిల్ ఆయతలకు దాలో అంటారు. 5:30కే లేస్తారు, ఫస్ట్ నమాజ్ అల్లా ఓ అక్బర్ అంటారు. బయటికి రాగానే లైన్ మారో పంజా కొడతారు. అది పాయింట్. ఎంత మెజార్టీ వస్తుంది మీ అభ్యర్థికి? నా లెక్కలో మోర్ 50,000 దాటుతుంది. దగ్గర 60,000-70,000 గెలుస్తాడు అనేది నా ఉద్దేశం. 1,00,000 వచ్చినా ఆశ్చర్యపోయలేదు. కానీ పంచుకుంటారు కదనే, 2 పార్టీలు ఉన్నాయి. ఇంకా చాలామంది వేసిరుగా ఇండిపెండెంట్ వాడు వేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులన్నీ వేస్తారు కదా. అట్లా పోతే కొన్ని పోతాయి. కానీ తప్పనిసరిగా హయ్యెస్ట్ మెజార్టీ మొన్న మేము కంటోన్మెంట్లో గెలిచినాం. అదే ప్రకారంగా ఇక్కడ కూడా గెలుస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద జూబ్లీహిల్స్ ప్రజలతో మమేకమవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి హనుమంతరావు గారు అయితే చాలా ఉత్సాహంగా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ఈసారి ఈ టికెట్ ఇక్కడ గెలిచేది మేమే, ఇక్కడ ఖచ్చితంగా జెండా బాతేది మేమే అంటూ మరి బలంగా చెప్తా ఉన్నారు. మరి చూద్దాం, అధికార పార్టీ ఇంత బలంగా చెప్తున్నప్పటికీ సిట్టింగ్ సీట్ను కాపాడుకోవాలని ప్రతిపక్షం కూడా చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంది. బట్ జూబ్లీహిల్స్ ప్రజలు ఎవరికి పట్టం కడతారు, ఎవరిని మరి ఇక్కడ కుర్చీలో కూర్చోబెడతారో చూడాల్సినటువంటి అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.